నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో నేడు సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ధరణి ప్రజాపాలన సహా వివిధ అంశాలపై దిశానిర్దేశం రుణమాఫీకి కుటుంబాన్ని నిర్ణయించడానికే రేషన్ కార్డు నిబంధన 2018లో అవలంబించిన విధానాలనే అమలు చేస్తామన్న తుమ్మల రుణమాఫీ మార్గదర్శకాల పట్ల ప్రతిపక్షాల తీవ్ర అభ్యంతరం ప్రజల్ని మభ్యపెట్టే యత్నమన్న భరాస షరతులొద్దన్న భాజపా పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం దిగువన రహస్య గది విలువైన సంపద దాచి ఉంటారని చెబుతున్న చరిత్రకారులు అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ పేరు ఆమోదం పార్టీ జాతీయ సదస్సులో సమ్మతించిన ప్రతినిధులు పంట రుణం తీసుకున్న ప్రతి కుటుంబానికి 2 లక్షల వరకు మాఫీ వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రుణమాఫీ పథకంలో రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని నిర్ణయించడానికి ప్రామాణికం మాత్రమేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వెల్లడించారు. రుణమాఫీకి 2018లో అవలంబించిన విధానాలే అమలు చేస్తామన్న ఆయన ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. పంటల సాగు కోసం స్వల్పకాలికంగా తీసుకున్న 2 లక్షల వరకు రుణ బకాయిలు మాఫీ చేసేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదలయ్యాయి. రుణం అసలు వడ్డీ కలిపి 2 లక్షల రూపాయల వరకు మాఫీ వర్తించనున్నట్లు సర్కార్ ప్రకటించింది. 2 లక్షల రూపాయలకు మించి ఉన్న రుణాన్ని రైతులు ముందుగా చెల్లించాక మిగతా బకాయిల్ని మాఫీ చేయనున్నట్లు మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. వాణిజ్య, గ్రామీణ, డీసీసీబీ, పీఎస్సీఎస్లలో తీసుకున్న రుణాలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపింది. రాష్ట్ర మంత్రివర్గ తీర్మానం మేరకు 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య తీసుకున్న లేదా రెన్యువల్ చేసుకున్న పంట రుణాల బకాయిలకు పథకం వర్తిస్తుందన్న ప్రభుత్వం రైతు కుటుంబాన్ని నిర్ణయించేందుకు తెల్ల రేషన్ కార్డులోని వివరాల్ని ప్రామాణికంగా తీసుకోనున్నట్లు తెలిపింది. రుణ ఖాతాల్లోని ఆధార్ సంఖ్యను పాస్బుక్, ఆహార భద్రతా కార్డుల డేటాబేస్కు అనుసంధానం చేసి కుటుంబాల్ని గుర్తించనుంది. రుణమాఫీ పథకం అమలు కోసం 2018లో అవలంబించిన విధానాల్నే ఇప్పుడు కూడా అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేవలం కుటుంబాన్ని నిర్ణయించడానికి మాత్రమే రేషన్ కార్డు ప్రామాణికంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అందరి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, కుటుంబ నిర్ధారణ అయిన వెంటనే మిగతా వారికి సైతం మాఫీ వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం 2018 రుణమాఫీ కింద 20,000 కోట్ల రూపాయలు ప్రకటించి 2023 ఎన్నికల సంవత్సరంలో 13,000 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసిందని తుమ్మల గుర్తు చేశారు. అందులోనూ 1,400 కోట్ల రూపాయలు వెనక్కి వచ్చినా కూడా కనీస స్పందన లేని వారు ఇవాళ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంటే హర్షించాల్సింది పోయి బురద జల్లేలా కొందరు ప్రయత్నించడం సరికాదన్నారు. తెలంగాణ సమాజం వారికి బుద్ధి చెబుతుందని వ్యవసాయ శాఖ మంత్రి హెచ్చరించారు. రుణమాఫీ పథకంపై రైతుల సందేహాలు, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది. రుణమాఫీ పోర్టల్ లేదా మండల సహాయ కేంద్రాల ద్వారా రైతులు ఫిర్యాదులు చేయొచ్చని తెలిపిన ప్రభుత్వం ఆ ఫిర్యాదులు, వినతుల్ని 30 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించింది. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల పట్ల ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంగా అభివర్ణించిన భారాస లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లేలా సర్కారు తీరు ఉందని విమర్శించింది. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని భాజపా సవాల్ విసిరింది. రుణమాఫీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే రైతుల వడపోతలపైనే ఎక్కువగా దృష్టి పెట్టిందన్న విషయం స్పష్టమవుతోందని మాజీ మంత్రి భారాస ఎమ్మెల్యే హరీష్ రావు ఆక్షేపించారు. రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. చెప్పేదొకటి చేసేది మరోటి అనే పద్ధతి చెయ్యి గుర్తు పార్టీకి అలవాటుగా మారిందన్నారు. 2018 డిసెంబర్ 12కు ముందున్న రైతులకు వర్తించదనే నిబంధన అసమంజసమన్న హరీష్ రావు రైతుకు రుణభారం తగ్గించే ప్రయత్నం కన్నా ప్రభుత్వ భారం తగ్గించుకునే ప్రయత్నమే ఎక్కువగా కనపడుతోందని ఆరోపించారు. ఆహార భద్రతా కార్డు, పీఎం కిసాన్ పథకం ప్రామాణికమని ప్రకటించడం అంటే లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమేనన్నారు. ఎన్నికలప్పుడు మభ్యపెట్టి అధికారం చేజిక్కించుకున్నాక ఆంక్షలు పెడుతున్నారని విమర్శించారు.
రైతులందరి రుణాలు మాఫీ చేస్తామంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు కొందరికే పరిమితం చేసేందుకు మార్గదర్శకాలు తెచ్చారని భారాస నేత మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆక్షేపించారు. గతంలో గులాబీ రేషన్ కార్డులు తీసుకుని అప్పుడు అవి కూడా లేని రైతుల పరిస్థితి ఏంటని నిరంజన్ రెడ్డి నిలదీశారు. రుణమాఫీకి పీఎం కిసాన్ డేటాను అనుసరించడం అంటే రుణమాఫీ లక్ష్యానికి గండి కొట్టడమేనన్నారు. ఆనాడు రుణమాఫీ కోసం మాట్లాడినప్పుడు ఎన్నికల కంటే ముందు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రుణమాఫీ మొత్తం చేస్తాం, అందరు రైతులకు చేస్తాం, మొత్తం ఇస్తాం, కేసీఆర్ ఇవ్వంగా మిగిలింది ఏముందో అది ఇస్తాము, మళ్ళీ ఇప్పుడు మీరు తీసుకోండి, అర్జెంట్ గా తీసుకోండి, అందరికి ఇస్తామన్నారు. మళ్ళీ వాళ్ళు మీరు చెప్పేటువంటి మార్గదర్శకాల ప్రామాణికత తీసుకుంటే, PMKSYని కూడా ప్రామాణికంగా తీసుకుంటే, మీరు చెప్పే రేషన్ కార్డుల లెక్కను ప్రామాణికంగా తీసుకుంటే, మొత్తం ఉండేటువంటి 69 లక్షల పైచిలకు రైతాంగానికి సంబంధించినటువంటి సంఖ్యను వీలైనంత వరకు కుదించి ఇచ్చినాము అనిపించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఇవి తప్ప నిజంగా రైతులకు మేలు చేయడం కోసం సంకల్పించలేదు. మీకు ఆ ఉద్దేశం లేదనేది అర్థమవుతోంది. ప్రజలకు కూడా అర్థం కావాలి, రైతులకు కూడా అర్థం కావాలి. రైతులు కూడా అర్థం చేసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క నీతిని. సరైనటువంటి సమయంలో ఏ రకంగా స్పందించాలో ఆ రకంగా స్పందిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. రైతు రుణమాఫీకి తెల్ల రేషన్ కార్డు షరతు పెట్టడంపై భాజపా శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వరరెడ్డి విమర్శల దాడి చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ఇన్ని షరతులు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. బ్యాంకర్లు చేసిన తప్పిదానికి నిరక్షరాస్యత కలిగిన రైతును ఇబ్బంది పెడతారా అని ప్రశ్నించారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వనప్పుడు రేషన్ కార్డు షరతు పెట్టడం ఏమిటన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే షరతులు లేకుండా రుణమాఫీ చెయ్యాలని ఏలేటి సవాల్ విసిరారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు అన్కండిషనల్ గా రుణమాఫీ చేస్తామని చెప్పారు కదా, ఈ రోజు లోన్ తెచ్చుకోండి, రేపు నా ప్రభుత్వం రాగానే రుణమాఫీ చేస్తానని చెప్పినావు కదా, మరి ఈ రోజు ఇన్ని కండిషన్లు ఎందుకు పెడతా ఉన్నావని అడుగుతున్నా. 2018 డిసెంబర్ 12వ తారీఖు తర్వాత మంజూరైన లేక రిన్యూవల్ అయినటువంటి రుణాలకు మాత్రమే ఇస్తామంటున్నారు. బ్యాంకుల్లో రీపేమెంట్ రీలోన్ ఇచ్చినట్టుగా కొత్త అడ్వాన్స్ ఇచ్చినట్టుగా రాసుకుంటారు. మరి అటువంటి వాటి మరి మీరు వర్తించదని చెప్పడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నా. కొత్తగా మీరు రేషన్ కార్డులు ఇవ్వలేదు, మరి దీనికి రేషన్ కార్డు అనే కండిషన్ పెట్టి ఎంతమంది రైతుల ఈ డిస్ట్రిక్ట్ ఎగగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో దీనివల్ల మీ రుణమాఫీకి సార్థకత లేకుండా పోయింది. దీనికి రేషన్ కార్డు పరిమితి ఎందుకు అని అడుగుతున్నాం. కుటుంబం పరిమితిగా తీసుకోండి. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సమావేశం కానున్నారు. సచివాలయంలోని 7వ అంతస్తులో ఉదయం 9:30కు సీఎం సమావేశానికి హాజరు కావాలని కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు సీఎస్ శాంతికుమారి ఇప్పటికే ఆదేశించారు. ధరణి, ప్రజాపాలన, ఖరీఫ్ సాగు, సీజనల్ వ్యాధులు, వనమహోత్సవం, విద్య, మహిళా శక్తి, డ్రగ్స్ నియంత్రణ, శాంతి భద్రతల నిర్వహణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ఇటీవలే అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. కొందరు కలెక్టర్లు కార్యాలయానికే పరిమితమవుతున్నారని, క్షేత్రస్థాయిలో పాలనా వ్యవస్థ మరింత పటిష్టం కావాలని చెప్పారు. తాను వారానికో జిల్లా పర్యటించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించనున్నట్లు తెలిపారు. ఇటీవల మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించిన రేవంత్ రెడ్డి త్వరలో మిగతా జిల్లాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల బదిలీలు కొలిక్కి రావడంతో వివిధ అంశాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఆఫ్రికా దేశాల నుంచి కొకైన్ తీసుకొచ్చి దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ లింకును తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు ఛేదించారు. నార్సింగి పోలీసులతో కలిసి గుట్టు రట్టు చేశారు. నైజీరియాలోని డ్రగ్ డాన్ ఆదేశాల మేరకు ఒక మహిళ తరచూ డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్లోని స్థానిక పెడ్లర్లకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. శివారు ప్రాంతమైన నార్సింగిలోని ఒక ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు నైజీరియాకు చెందిన 2 డ్రగ్ డీలర్లు కొనుగోలు చేసి హైదరాబాద్లో విక్రయిస్తున్న 3 అరెస్ట్ చేశారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలో ఓ ఫ్లాట్ పై దాడి చేసి 5గురిని అరెస్టు చేశారు. వారి నుంచి 199 గ్రాముల కొకైన్ను పట్టుకున్నారు. 2 పాస్పోర్ట్లు, బైక్లు, 10 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ 35 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నైజీరియా దేశానికి చెందిన డెవిన్ ఎబుకా సూసి అలియాస్ ఎబుకా, అలియాస్ లెబుకా, అలియాస్ ఇమాన్యుయల్, అలియాస్ లెవెల్ కీలక సూత్రధారిగా గుర్తించారు. హైదరాబాద్ కు ఉన్నత విద్య కోసం వచ్చిన ఈయన హైదరాబాద్ లోని టోలీ చౌకీలో ఉంటూ స్థానికంగా డ్రగ్స్ విక్రయించేవాడు. ఇతడు 7 డ్రగ్స్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. తన నెట్వర్క్ తో డ్రగ్స్ దందాలో ఆరితేరిన డెవిన్ ఢిల్లీకి మకాం మార్చాడు. ప్రస్తుతం నైజీరియాకు వెళ్లి పెద్ద సిండికేట్ ఏర్పాటు చేసి భారత్ నుంచి వచ్చే ఆర్డర్ ప్రకారం డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు.
చేస్తున్నాడు. ఇందుకోసం ప్రత్యేకంగా నైజీరియాకు చెందిన ఒనోహా బ్లెస్సింగ్ అలియాస్ జోవానా గొమెస్ అనే మహిళను నియమించుకున్నాడు. 2018లో భారత్ కు వచ్చిన ఈమె బెంగళూరులో హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేస్తూ నైజీరియా నుంచి దేశంలోని వివిధ నగరాలకు డ్రగ్స్ సరఫరా చేస్తోంది. తన డ్రగ్స్ రవాణాకు ఆటంకం కలగకుండా ఆఫ్రికాలోని మరో దేశమైన గినియా బిస్సో నుంచి నకిలీ పేరుతో పాస్పోర్ట్ తీసుకుంది. ఒకవేళ డ్రగ్స్ తో పట్టుబడినా కేసుల నుంచి తప్పించుకుని నైజీరియాకు వెళ్లేందుకు పాస్పోర్ట్ తీసుకుంది. రైళ్లు, విమానాల్లో ప్రయాణిస్తూ డీలర్లకు సరఫరా చేసే నిందితురాలు ఒనోహా ఇప్పటి వరకు హైదరాబాద్ కు 20 సార్లు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ప్రతిసారి కనీసం 200 నుంచి 300 గ్రాముల కొకైన్ తీసుకొచ్చి హైదరాబాద్ లోని సప్లయర్లకు విక్రయించేది. ఒక మహిళ తరచూ నైజీరియా, భారత్ మధ్య ప్రయాణించడం గుర్తించిన పోలీసులు ఆమెపై నిఘా పెంచారు. ఇదే సమయంలో డెవిన్ ప్రధాన అనుచరుడు లంగర్ హౌస్ లో ఉండే నైజీరియాకు చెందిన అజీజ్ నోహిం హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. విద్యార్థి వీసాపై నగరానికి వచ్చిన ఇతనిపై ఓయూ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది. కొన్నాళ్లు జైలు శిక్ష అనుభవించి గతేడాది బయటకొచ్చాడు. ఇతనికి నైజీరియాకు చెందిన లంగర్ హౌస్ లో నివాసం ఉండే ఎజినోయి ఫ్రాంక్లిన్ ఉచేనా అలియాస్ ఖలేషితో పరిచయం ఏర్పడింది. ఖలేషి వైద్య వీసాతో 2022లో హైదరాబాద్ కు వచ్చాడు. ఒకే దేశానికి చెందిన వారు కావడంతో డెవిన్, ఖలేషి, నోహిం మధ్య పరిచయం ఏర్పడింది. డెవిన్ ఆదేశాల మేరకు బ్లెస్సింగ్ నైజీరియా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చాక ఖలేషి, నోహిం వాటిని హైదరాబాద్ లోని స్థానిక పెడ్లర్లకు సరఫరా చేసేవారు. ఈ ఐదుగురు కలిసి ఈ డ్రగ్ కొకైన్ 199 గ్రామ్స్ కొకైన్ తీసుకొని వచ్చి డిస్ట్రిబ్యూషన్కి వెళ్లాల్సిన ఆ ప్రాసెస్లో వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ అరెస్ట్ అబ్స్కాండింగ్ ఉన్న ఈ డివైన్ ఎబుకా సుజీ ఎవరైతే నైజీరియన్ ఉన్నాడో అతన్ని కానీ ఫ్రాంక్లిన్ ఉచెన్నా కాలేషి అంటారు ఇక్కడ మన దగ్గర ఇతన్ని. కాబట్టి వీళ్ళిద్దరు కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. వీళ్ళని ఎవరైనా సరే ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రజల్లోకి వెళ్తే ఆ ప్రొఫైల్ మొత్తం కూడా వీళ్ళల్లో ఎవరైనా సరే సమాచారం ఇస్తే తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో 2 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది. టీఎస్ ల్యాబ్ నెంబర్కి లేదా పోలీస్ నెంబర్స్కి ఏ నెంబర్కైనా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. బ్లెస్సింగ్ రాకపోకలు, ఖలేషి, నోహిం కార్యకలాపాలపై టీజీ న్యాబ్ దృష్టి సారించింది. బ్లెస్సింగ్ సోమవారం హైదరాబాద్ వచ్చినట్లు గుర్తించి ఆమెను అనుసరించగా నార్సింగ్ లోని హైదర్ షా కోట్ లోని జనాన్ ఫోర్ట్ వ్యూ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ కు వెళ్లింది. ఆకస్మికంగా దాడి చేసి బ్లెస్సింగ్, నోహింతో పాటు ఏపీలోని విశాఖపట్నంకు చెందిన అల్లం సత్య వెంకట గౌతమ్, తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ప్రాంతానికి చెందిన వరుణ్ కుమార్, రాజేంద్రనగర్ బండ్లగూడ జాగీర్ కు చెందిన కొరియోగ్రాఫర్ మహమ్మద్ మెహబూబ్ షరీఫ్లు పట్టుబడ్డారు. ఫ్రాంక్లిన్, డెవిన్ పరారయ్యారు. పట్టుబడ్డ నిందితులు బ్లెస్సింగ్ దగ్గర డ్రగ్స్ కొని నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే 13 మందికి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ కు చెందిన ధనిక కుటుంబాలకు చెందిన అమన్ ప్రీత్ సింగ్, కిషన్ రాతి, అనికేత్, యశ్వంత్, రోహిత్, శ్రీచరణ్, ప్రసాద్, హేమంత్, నిఖిల్, మధు, రఘు, కృష్ణంరాజు, వెంకట్ తదితరులున్నారు. వీరిలో 6గురిని అదుపులోకి తీసుకుని డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా 5గురికి కొకైన్ పాజిటివ్ గా తేలింది. మిగిలిన వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఆఫ్రికా దేశాల నుంచి కొకైన్ తీసుకొచ్చి దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ లింకును తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు ఛేదించారు. నార్సింగిలోని ఒక ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు అక్రమంగా డ్రగ్స్ విక్రయిస్తున్న 6గురిని అరెస్ట్ చేశారు. ఇవాళ వారిని కోర్టు ముందు హాజరుపరచనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, నార్సింగి డ్రగ్స్ కేసుకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి?
ఆఫ్రికా దేశాల నుంచి కొకైన్ తీసుకువచ్చి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు సంబంధించి కూడా అంతర్జాతీయ ముఠా ఈ డ్రగ్ సంబంధించిన సభ్యులు దేశవ్యాప్తంగా కూడా కొనుగోలు చేస్తున్నట్లు కూడా నార్సింగ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి వారిని అయితే రట్టు చేయడం జరిగింది. నిన్న తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పోలీసులతో పాటు తర్వాత ఎస్ఓటీ తర్వాత నార్సింగ్ పోలీసులు అందరూ కూడా సంయుక్తంగా సోదాలు నిర్వహించడం జరిగింది. ఒక అపార్ట్మెంట్లో డ్రగ్స్ ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చిందని చెప్పి ఒక సమాచారంతో కూడా నేరుగా ఇంట్లోకి వెళ్ళి సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. దీంట్లో ఇద్దరు నైజీరియన్లు తరచుగా హైదరాబాద్తో పాటు ఢిల్లీ, బెంగళూరు సంబంధించిన ప్రాంతాల్లో కూడా ఈ డ్రగ్ను సరఫరా చేస్తున్నట్లు కూడా సమాచారం పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అయితే అక్కడ మాదక ద్రవ్యాలను తీసుకువచ్చి ఇక్కడ హైదరాబాద్లో పెడ్డర్లకు సంబంధించి కొనుగోలు చేయడం, తర్వాత అక్కడ నుంచి వారిని ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నారో వారికి ఇప్పడానికి కూడా ఈ ముఠా సభ్యులకు సంబంధించి కూడా పాల్పడతారని చెప్పి కూడా సమాచారంతో కూడా తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పోలీసులు వారిపై నిఘా పెట్టడం జరిగింది. నేరుగా నైజీరియాకి సంబంధించిన ఒక యువతి తరచుగా డ్రగ్స్ను తీసుకొని హైదరాబాద్కు వస్తున్నట్లు ఒక సమాచారంతో కూడా ఆమెను నిఘా పెట్టడం జరిగింది. నిఘాతోనే ఈ ముఠాకు సంబంధించి కూడా రట్టు చేయడం జరిగింది అని కూడా పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. మొత్తం వాళ్ళు ఎవరెవరికి డ్రగ్స్ సంబంధించి కూడా విక్రయాలు జరుపుతున్నారు, ఆ డ్రగ్స్కి సంబంధించిన వారు ఎవరు సేకరిస్తున్నారు దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేయడం జరిగింది. నిన్న సోదాలు నిర్వహించిన సమయంలోనే దాదాపు 13 మందికి సంబంధించి కూడా వారిని గుర్తించడం జరిగింది. దాంట్లో ప్రాథమికంగా డ్రగ్ అధికారులకు సంబంధించి తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పోలీసులు ఏవైతే ప్రాథమికంగా పరీక్షలు నిర్వహిస్తున్నారో ఆ పరీక్షలు నిర్వహించగా దాంట్లో 6గురికి సంబంధించి కూడా పాజిటివ్ రావడంతో కూడా వారిని అయితే పోలీసులు అదుపులో తీసుకొని నిన్న సాయంత్రమే వారికైతే వైద్య పరీక్షలు కూడా చేయించడం జరిగింది. ఈ రోజు మరి కాసేపట్లో న్యాయస్థానం ముందు కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. వీరు 6గురితో పాటు మరికొంతమంది ఇంకెవరన్నా కన్జ్యూమర్ ఉన్నారా, ఆ కన్జ్యూమర్కి సంబంధించి కూడా ఎవరెవరితో డ్రగ్స్ కొనుగోలు చేశారు, ఈ నైజీరియాకి సంబంధించి కూడా ఎన్ని రోజుల నుంచి ఇంకా డ్రగ్ ఎవరెవరికి విక్రయాలు నిర్వహించారని దాని మీద కూడా పోలీసుల దర్యాప్తు మరొక పక్క కొనసాగుతుంది. దీంట్లో నైజీరియాలో చాలా కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తుంది. గతం కొన్ని రోజుల నుంచి కూడా ఇటు దేశంలోని పలు మెట్రో సిటీకి సంబంధించి కూడా బెంగళూరు తర్వాత హైదరాబాద్తో పాటు గోవాను టార్గెట్ చేసుకుంటూ ఈ నైజీరియన్ కొకైన్ను కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే నిన్న సోదాలు జరిపిన సమయంలో 199 గ్రాములకు సంబంధించి కూడా కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు కూడా పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. దాని విలువ దాదాపు 25 లక్షలకు పైన ఉంటుందని చెప్పి కూడా పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. కానీ ఈ కొకైన్తో పాటు వీరు నైజీరియాకి సంబంధించి కూడా ఎవరైతే ఇతర నైజీరియన్ దేశ హైదరాబాద్కు రావడానికి నకిలీ సర్టిఫికేట్లు పెట్టి నకిలీగా పాస్పోర్ట్ ద్వారానే తరచుగా ఒక 20 నుంచి 20 సార్లు కూడా ఆమె డ్రగ్స్ తీసుకొచ్చినట్లయితే పోలీసుల దర్యాప్తులు అయితే వెల్లడించింది. కానీ దీంట్లో ఇదంతా నైజీరియాకి సంబంధించిన డ్రగ్స్ సంబంధించి కూడా ఆ డాన్ ఆదేశాలతోనే ఇదంతా ఈమె సరఫరా చేయడం, తర్వాత ఇక్కడ కన్జ్యూమర్కి ఇవ్వడం ఆమె నిత్యం చేస్తున్నట్టు కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. కానీ ఈమె కస్టడీ తీసుకొని మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. ఇక ఈరోజు సంబంధించి కూడా ఎవరైతే అదుపు తీసుకోవడం జరిగిందో ఇద్దరు నైజీరియన్లతో పాటు స్థానికంగా ఉన్న మరొక ముగ్గురిని సంబంధించి మొత్తం 5గురు పెల్డర్స్ దీంట్లో ఉన్నట్టు, తర్వాత కన్జ్యూమర్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారి కన్జ్యూమర్ని తీసుకున్న వారిని కూడా వారికి పాజిటివ్ రావడంతో కూడా వారిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. మరి కాసేపట్లో కూడా వారందరినీ కోర్టుకు తరలించి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. దీంట్లో కీలకంగా ఉన్న నిందితులు అయితే ప్రస్తుతం పరారిలో ఉన్నట్టు పోలీసులు అయితే చెప్తున్నారు. కాబట్టి అతన్ని పట్టుకునేందుకు కూడా మేము ఇంకా ప్రయత్నాలు చేస్తున్నాం, గాలిస్తున్నాం. ఖచ్చితంగా అతను పట్టుకున్నట్లయితే నైజీరియాకు ఎక్కడెక్కడ హైదరాబాద్లో సంబంధించి కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, ఏ కన్జ్యూమర్ తీసుకుంటున్నారని దాని మీద కూడా ప్రత్యేకంగా పోలీసులు అయితే దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాదక ద్రవ్యాలకు సంబంధించి కూడా పోలీసులు ఒక పక్క ఉక్కుపాదం అవుతున్నప్పటికీ చాప కింద నీరులాగా ఈ డ్రగ్స్ విస్తరిస్తూనే ఉంది. వాటిని పూర్తిగా అరికట్టేందుకు కూడా ఇటు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో కానీ తర్వాత పోలీసులు లాండర్కి సంబంధించిన పోలీసులు కూడా ప్రతి నిత్యం కూడా నిఘాతో ఉండడం, తర్వాత అయినప్పటికీ అక్కడక్కడ ఈ విధంగా ముఠాలకు సంబంధించి కూడా ఇతర దేశాలు ఎవరైతే నైజీరియా కానీ తర్వాత ఇతర దేశాలకు సంబంధించిన ముఠా సభ్యులు ఎవరైతే హైదరాబాద్కు డ్రగ్స్ వస్తున్నారని ఒక సమాచారం ఖచ్చితంగా ఉండడంతో వారిపైన ఏకంగా దాడులు నిర్వహించి వారితో నుంచి కొకైన్ కానీ మాదక ద్రవ్యాలను కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకుంటున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా కఠినంతం చేసి తర్వాత ఈ డ్రగ్ను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా పోలీసులు అయితే వెళ్లిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉన్నప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలమని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. వయస్సు, స్నేహితులు లేదా ఇతర కారణాల వల్ల ఒక్కసారి డ్రగ్స్కి అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని వివరించారు.
గంజాయి మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దని, అలాంటి వారు కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సిపి సూచించారు. వరంగల్ జిల్లా బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులతో గంజాయి మత్తు పదార్థాల నియంత్రణపై నిర్వహించిన అవగాహన సదస్సుకు సిపి అంబర్ కిషోర్ ఝా హాజరయ్యారు. మీరు మాకు సహాయం చేయండి. ఈ సొసైటీ మంచి ఉంటే రేపు మీకు మంచి లాభం ఉంటుంది. యూ విల్ బి హ్యాపీ, యువర్ ఫ్యామిలీ విల్ బి హ్యాపీ. లేకపోతే మనకు ఈ రోజు కాంప్రమైజ్ చేసిన చూడండి పరిస్థితి ఎట్లా ఉంది. పంజాబ్ గ్రీన్ రెవల్యూషన్ కి పయనియర్ గా ఉన్న స్టేట్, అగ్రికల్చరల్ ప్రోగ్రెస్ కి ఒక మైల్ స్టోన్ ఇచ్చేవాళ్ళు మనం 10 సంవత్సరాల ముందు వరకు. బట్ విదిన్ 10 years థింగ్స్ హావ్ కంప్లీట్లీ చేంజ్. పిన్ని అంటే అమ్మ తర్వాత అమ్మ లాంటిదని అర్థం. తల్లి తన పిల్లలు చేసిన తప్పులను కడుపులో దాచుకుంటుంది. కానీ ఆ చిన్నమ్మ మాత్రం బిడ్డ ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం హెగ్దోలికి చెందిన అనిల్ శైలజ దంపతులకు ఏడాది క్రితం వివాహమైంది. శైలజ ఎప్పుడో చేసిన తప్పును తన పిన్ని పలువురికి చెప్పడంతో మనస్తాపానికి గురైంది. దీంతో భర్తతో కలిసి ఇంటర్వ్యూకి వెళ్తున్నట్లు కుటుంబీకులకు చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో తీసి కోటగిరి ఎస్ఐ సందీప్కు పంపారు. అప్రమత్తమైన పోలీసులు బాసర వంతెన వద్ద గాలించగా కనిపించకపోవడంతో ఫోన్ నెంబర్ ట్రాక్ చేయగా ఫకీరాబాద్ మిఠాపూర్ రైలు పట్టాలపై మృతదేహాలను గుర్తించినట్లు నవీపేట ఎస్ఐ తెలిపారు. చనిపోవడానికి కారణం మా పిన్ని. సంవత్సరం కింద ఒక తప్పు చేసిన, ఆ తప్పును మా బావ కూడా ఏమనలేదు. ఫస్ట్ ఇప్పటి వరకు నాకు నా బావ కానీ నా అత్త మామ కానీ ఎవ్వరు ఏమనలేరు, ఎవ్వరు కూడా బయట చెప్పుకోలేరు, ఎవ్వరు ఏమనలేరు నన్ను అసలు. మా పిన్ని తెలిసినాక ఒక 2-3కి చెప్పింది, బయట వాళ్ళకు రిలేషన్లో చెప్పింది. మేము చెప్పకని చెప్పినాము, అయినా ఇంకా చెప్తూనే ఉంది. ఆ మాటలు తట్టుకోలేక మా బావ మందు తాగిండు రీసెంట్గా 2 weeks ముందు. ఆ మాటలు తట్టుకోలేకనే మందు తాగిండు. ఇప్పుడు ఇంకా మొన్న మధ్యలో ఇంకా వేరే వాళ్ళకి చెప్పింది. దానివల్ల మేము బయట మొహం చూపించుకోలేకపోతున్నాము. మేము చనిపోవాలని నిర్ణయించుకున్నాము. మా అత్తయ్యకు మా మామయ్యకు ఎవ్వరు ఏం అడగాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మా అత్తయ్య మామకి మా అన్న ఏం అడగాల్సిన అవసరం అసలు అడిగి రైట్సే లేవు. రాష్ట్రంలో కుంభవృష్టి వర్షం కురిసినా విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేకుండా చూసుకోవాలని విద్యుత్ అధికారుల సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈదురుగాలులకు చెట్లు విరిగిపడే అవకాశం ఉండటంతో ముందుగానే వాటిని గుర్తించి తొలగించాలని ఆదేశించారు. గాలులు బలంగా వీచినా, భారీ వర్షం ముంచెత్తినా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా పనిచేయలేకపోయినా భావితరాలకు ఉపయోగపడే విధంగా పనులు చేస్తానని మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్లో సింగరేణి నిధులతో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని, పన్నూరులో కస్తూర్బా పాఠశాలలను ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి మంత్రి ప్రారంభించారు. విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ ప్రభుత్వం పాఠశాలల్లో అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తల ఎత్తుకుని తిరిగేలా విద్యాభ్యాసం చేయాలని ఆయన సూచించారు. ఒక పాఠశాలలో, ఒక కళాశాలలో, ఒక పరిశ్రమలో 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం తప్పకుండా ఎవరు అనకుండా చేస్తుంటారు. ఇక్కడ ఉన్న చదువువర్గాలు, వర్గాలకు సంబంధించిన వారికి ఏదో విధంగా అందరూ ఆశీర్వాదం ఇచ్చిన తరుణంలో వారికి మేలు చేసే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అతి త్వరలోనే మీరు చెప్పిన 4 అంశాలు తొందరలోనే మీ పాఠశాలకు సంబంధించిన ఇవన్నీ కూడా సౌలతులు కల్పించే కార్యక్రమం చేస్తాం. మీ ఎంపీ గారు ఇప్పుడు యువకుడు, ఆయన కూడా ఈ పాఠశాలకు ఎంపీ నిధుల నుంచి కొన్ని నిధులు ఏర్పాటు చేస్తామని చెప్పింది. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా మంచి చదువు చెప్పి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మీ అందరికీ చేస్తాం. ఆషాఢ మాసంలో హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్లో అత్యంత వైభవంగా జరిగే కట్టమైసమ్మ బోనాల వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 28, 29 తేదీల్లో జరగనున్న బోనాల ఏర్పాట్లపై ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సమీక్షించారు. దేవాదాయ, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశమైన ఆయన ఏర్పాట్లపై చర్చించారు. ఈ సమీక్షకు పలువురు ఉన్నతాధికారుల గైర్హాజరుపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. నగర నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో అడ్డుగా ఉన్న బారికేడ్ల విషయమై ట్రాఫిక్ అధికారులతో చర్చిస్తానని చెప్పారు.